హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. దాన్ని అబ్జర్వ్ చేసిన హేమాంష్ చాక్లెట్ ర్యాప్ తీసి ఆమె నోటికి అందించాడు. సగం నోట్లో, మిగతా సగం బయటుంది. దాన్ని చూస్తూ కొంటెగా నవ్వి చటుక్కున అందుకొని ఆమె బుగ్గల మీద చెయ్యి వేసి చాక్లెట్తో పాటు తీయటి పెదాలని కూడా అతని పెదవుల బందీఖానాలో బందీ చేశాడు. అసలే మూడ్ స్వింగ్స్తో ఉన్న ఇందు అతని పెదవుల మధురిమకి ఆమె పిడికిట్లో డ్రెస్ని నలిపేస్తూ మరో చేత్తో అతని వీపుని చుట్టేసింది. ఆమె అలా చుట్టగానే ఇద్దరిలో అమాంతం వేడి పెరిగి ముద్దులో వేగం పుంజుకుంది. ఇంతకు ముందు ఇలాంటి ముద్దు రుచి చూడని వారు మొదటిసారి అంత గాఢంగా సాగుతున్న ముద్దుకి బానిసయ్యారు. ఇద్దరి ఒంట్లో ఏవేవో ప్రకంపనలు జరుగుతుంటే కాన్షియస్లోకి వచ్చిన హేమాంష్ ఆమెను వదిలి దూరం జరిగి అప్పుడు చూశాడు తనని. తప్పు చేసిన దానిలా తల కిందకు దించి కళ్ళల్లో నీళ్లు నింపేసుకుంది ఇందు. ఆమె కన్నీటిని తుడిచి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని, సారీరా, నేనే కంట్రోల్లో ఉండాల్సింది. ఇవెప్పుడు దొరుకుతాయో ఏంటో అని పెదాలని వేలితో మీటితో బాధగా అంటుంటే తలెత్తి అతన్ని చూసి, అయ్యో, నేనేం బాధపడలేదు, మీరేం ఫీల్ అవ్వకండి అనింది. నిజంగా బాధపడలేదా? లేదని తలూపింది. థ్యాంక్ యూ అన్నాడు. ఆమె రెప్పలు వాలిపోతుంటే నవ్వి, ఇక్కడ కూర్చుంటావా అని అతడి ఒడి చూపిస్తుంటే ఆమె పరిస్థితికి ఇబ్బందిగా లేదని తలూపింది. తనని ఇబ్బంది పెట్టకూడదని ఫోర్స్ చేయలేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడిగాడు. 4 days అంటూ 4 వేళ్లు చూపించింది. ఈ టైంలో ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంటే అతని ప్రశ్నలకి సిగ్గేసి ఆమె చున్నీతో మొహం దాచుకుంది. నవ్వి మెల్లగా దాన్ని కిందకి లాగి, చెప్పొచ్చు కదా అని అల్లరిగా అడుగుతుంటే అతని చూపుల బాణాలు డైరెక్ట్గా గుండెల్లోకొచ్చి మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అతని ఉనికి ఆమె ఒళ్ళంతా చెమట పట్టేసి ప్లీజ్ అనింది. ప్లీజ్ ఏంటి, చెప్పు కదా. నీకెలా ఉంటుందో నాకు తెలియకూడదా? అది చెబితే ఎలా అర్థమవుతుంది? అనుభవిస్తేనే తెలుస్తుంది. నీ అనుభవం ఏంటో చెప్పు, అర్థం చేసుకుంటాను. ఇది వచ్చే ముందు కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి పుడుతుంది. సడన్గా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కాళ్ళు చేతులు బాగా లాగుతూ కడుపులో నరం లాగినట్లు విపరీతంగా నొప్పి పుడుతుంది. అసలు నడవడానికి కూడా రావట్లేదు తెలుసా. కూర్చునే ఓపిక లేదు, పడుకుంటే నిద్ర రాదు, తినాలనిపించదు, వామిట్ సెన్సేషన్. ఎంత నీరసంగా ఉంటుందో, చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ డ్రెస్కి మరకలు అవుతాయేమోనని చాలా టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడంటే ఇంట్లోనే ఉన్నాను, ఎప్పటికీ అలా ఉండదుగా. బయటకెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలో అని భయంగా ఉంది. ఇప్పుడు కూడా నీతో మాట్లాడే ఓపిక లేదు. నా పీరియడ్ అయిపోయే వరకు నువ్వు వెళ్ళిపోతావని ఓపిక చేసుకొని మాట్లాడుతున్నాను. మేకని కోస్తే ఎంత బ్లడ్ పోతుందో అంత బ్లీడింగ్ అవుతుంది. నీకు చెప్పకూడదు కానీ ప్యాడ్స్ కూడా సరిపోవట్లేదు అని తల కిందకి దించింది. ఆమె బాధని అతనే ఫీల్ అవుతున్నట్లు అనిపించి ఆమెను అతని ఒడిలో పడుకోబెట్టుకొని చంటిపిల్లల దగ్గరికి తీసుకొని నుదురి మీద ముద్దు పెట్టాడు. భర్త ఒడిలో హాయిగా అనిపిస్తుంటే అతను జోకొడుతున్న జోలకి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇంత చిన్నప్పుడు ఇవన్నీ బాధలు అవసరమా అనిపించింది అతనికి. అసలు అమ్మాయిలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? అబ్బాయిలకు రావచ్చుగా. మేము కాస్త స్ట్రాంగ్గా ఉంటాం, వాళ్ళు కాస్త వీక్గా ఉంటారు. వాళ్ళకెందుకు ఇన్ని కష్టాలు? నా చిట్టి బేబీ ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అని అతని మనసు ఎంతలా వేదన పడుతుందో ఆమె బాధ అర్థం చేసుకోకుండా ఉండలేకపోయాడు. ఆమె బాధపడుతుంటే అతని మనసు అంతకంటే రెట్టింపు బాధని పొందుతోంది. నా చిట్టి రాక్షసిని అపురూపంగా చూసుకుంటాను, ఎలాంటి కష్టం రాకుండా అని మనసులో అనుకుంటూ తన స్పర్శతో గంటలు ఎలా గడిచాయో తెలియలేదు. 2 గంటల పాటు ఆమెను ఒడిలోనే పడుకోబెట్టుకొని జోకొట్టాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఎక్కడున్నానో క్షణానికి అర్థమైతే గబుక్కున లేచి కూర్చొని, అయ్యో సారీ, మీకు ఇబ్బంది కలిగించినందుకు అంటుంటే ఆమె చెయ్యి తీసుకొని ముద్దు పెడుతూ, నువ్వు పడే ఇబ్బంది కంటే నేను పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు. నా బేబీ గర్ల్ని మోయటం నాకు పెద్ద కష్టమేం కాదు అన్నాడు. అతని ప్రేమకి పొంగిపోతూ అతని నడుం చుట్టూ చేతులేసి పొట్టలో తల దాచుకుంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తండ్రి లాంటి భర్త దొరికాడు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని అని ఆ చిట్టి మనసు ఎంత సంతోషానికి గురైందో
ఈ క్షణాలు ఇలాగే ఆగిపోతే చాలా బాగుండనిపించింది. కానీ ఇంకొన్ని రోజుల్లో తన భర్త దూరం అవుతున్నాడు అన్నదానికి ఆమె కళ్ళల్లో నీరు ఆగలేదు. షర్టుని తడిపేస్తున్న కన్నీటిని గబుక్కున ఆమెను దూరం జరిపి చూశాడు. కళ్ళు నీటి కుండలుగా తలపించాయి. కంగారుగా, ఎందుకు ఏడుస్తున్నావు బేబీ అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోతున్నందుకు అనంటే బాధపడతాడని. ఏం లేదని తలోపింది. నేను వెళ్ళిపోతానని బాధపడుతున్నావా? నిన్ను చూడకుండా నేను కూడా ఉండలేను. సో 6 మంత్స్కి ఒకసారి వచ్చిపోతుంటాను. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ని మన గుండెల్లో పదిలంగా దాచుకొని వెళ్ళిపోతాను. దగ్గరితనం కంటే దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా? నాకు ఫేస్ చేయాలనిపిస్తోంది. నిజంగా నీకు కూడా నచ్చుతుంది. నువ్వే అంటావు ఇలా కూడా బాగుందని అంటుంటే ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, నేనంటే ఎందుకింత ప్రేమ? ముందు నన్ను చూస్తే మీకు చాలా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారు. అంత మార్పు సడన్గా ఎలా వచ్చింది? ఏమో నాకు తెలీదు. నిన్ను మర్చిపోను అంటున్నా నా మనసును అడుగు అంటూ ఆమె చెయ్యి తీసుకుని అతని గుండె మీద పెట్టుకున్నాడు. నవ్వుతూ చూసింది. ఆ నవ్వు ఎంత అందంగా ఉందో అతని మనసులో అలాగే ముద్రపడిపోయింది. ఇక చాలాసేపు కబుర్లు చెప్పుకొని శైలజ బూస్ట్ కలిపిన పాలు తీసుకొచ్చి లోపలికి రాగానే ఇద్దరు గబుక్కున దూరం జరిగి సర్దుకున్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి మనసుకు హాయిగా అనిపిస్తుంటే నవ్వుతూ దగ్గరికెళ్ళి పాల గ్లాస్ హేమాన్స్ చేతిలో పెట్టి, నీ పెళ్ళానికి పాలు తాగించే బాధ్యత నీదే. ఇంకో విషయం, దీని పీరియడ్ అయిపోగానే 16 రోజుల పండగ చేద్దాం. మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తావో ఏంటో, సరేనా అనగానే, 16 రోజుల పండగ అంటే ఏంటి మామ్? మీ ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టావుగా, దానికి నల్ల పూసలు గుచ్చాలి. చాలా పవిత్రమైనది. అందుకే 16 రోజుల పండగ చేస్తారు. మనకి అన్ని రోజులు టైం లేదు కాబట్టి నువ్వు వెళ్ళేలోపు చేద్దామనుకుంటున్నాను. ఓకే మామ్ అన్నాడు. దానికి పాలు తాగించు. సరిగ్గా తినట్లేదురా. ఇలా తినకపోతే ఇంకా వీక్ అవుతుంది అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది శైలజ. వాటిని చూసిన ఇందు ఫేస్ వికారంగా పెట్టి నాకొద్దు అనింది. ఇప్పుడు నువ్వు తాగకపోతే నేను నీతో మాట్లాడను అన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ. బెదిరిస్తున్నారా? కాదు, నిజమే చెబుతున్నాను. నేనంటే నీకు ఇష్టం కదా అని అడిగాడు. అవునని తలూపింది. వన్స్ లుక్ ఇన్ టు మై ఐస్ అన్నాడు. అర్థం కాలేదు ఆమెకి. ఒకసారి నా కళ్ళలోకి చూడు అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ పూర్తిగా ఆమెను అతని వైపుకి ఇన్వాల్వ్ చేసుకొని ఆమె పెదాల దగ్గర పాల గ్లాస్ పెట్టాడు. ఇక అతని కళ్ళలోకి చూస్తూ పాలని గడగడ తాగేసింది. నవ్వి, ఇదిగో ఇప్పుడు ఎలా తాగావు? మీరు మాయగాళ్ళు, మాయ చేసి నాకు పాలు తాగించేశారు. నువ్వు ఇలా తాగకుండా పస్తులుంటే హెల్త్ పాడవుతుంది. అసలే ఎంత వీక్గా ఉన్నావు తెలుసా? బాగా తిని చాలా బలంగా తయారవ్వాలి. నేను వచ్చేసరికి ఇంత పీలగా ఉంటే ఏం బాగుంటావు అని డబల్ మీనింగ్లో అన్నాడు. అంటే నేను అందంగా లేనా? అందంగా ఉండడం వేరు, బలిష్టంగా ఉండడం వేరు. దానికి దీనికి తేడా ఏంటి? ఇందు, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదే. నన్ను సతాయించకో. ఎందుకు అర్థం కాదు? ఏదడిగినా అలాగే అంటావు. చెప్పు కదా అని ముద్దుగా అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతనికి. బాగా తిన్నావనుకో, నీ బాడీ స్ట్రక్చర్ అందంగా తయారవుతుంది. చూడ్డానికి బాపు బొమ్మల ఇంకా అందంగా కనిపిస్తావు. బాడీ స్ట్రక్చర్ అంటే ఏంటి అనగానే తల పట్టుకొని, ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ గమ్మునుండు. నేనుండను. నువ్వు సగం సగం చెబుతుంటే నాకేం అర్థం కావట్లేదు. ఉఫ్, దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దేవుడా అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా, నీకొకటి చూపిస్తాను. నన్ను తప్పుగా అనుకోవుగా? మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను? చూపించండి. కాస్త బ్రెయిన్ పెంచవే. సరే పెంచుతాను, ముందు చూపించు అనగానే అతని మొబైల్లో ఏదో పిక్ ఓపెన్ చేసి చూపించాడు. దాన్ని చూసిన పాప కళ్ళు బాతు గుడ్లలా బయటకు పొడుచుకొచ్చాయి. ఏంటలా చూస్తున్నావు అంటుంటే చంద్రముఖిలా మారి అతన్ని చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. ఆమె కోపానికి నవ్వొస్తుంటే, అంటే నీ మొబైల్లో అలాంటి ఫొటోస్ ఇంకా ఎన్నున్నాయి? నన్ను కాకుండా ఎంతోమందిని అలా చూసావు అంటూ అరుస్తుంటే నవ్వాగట్లేదు అతనికి. నేను ఎవరిని చూస్తే నీకేం అన్నాడు ఆమెను ఉడికిస్తూ. నీకేంటా? నీ పెళ్ళంగా నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? నా మొగుడు నన్నే చూడాలి, నాతోనే ఉండాలి. మనసులో కూడా నన్ను తప్ప ఎవరిని తలుచుకోకూడదు.
అంటుంటే మొదటిసారి ఆమెలో మరో యాంగిల్ చూస్తున్నాడు హేమాంష్. చాలా నచ్చిందలా పోసెసివ్నెస్. ఏంటి మాట్లాడావు అంటుంటే ఆమెను దగ్గరికి తీసుకొని నచ్చేశావు అన్నాడు. అందుకే కదా పెళ్లి చేసుకుంది అనింది. ఓహ్, నీకిలా కూడా మాట్లాడడం వస్తుందా? ఏ, నేను మనిషిని కానా? "హ్మ్, ఎందుకు కాదు? ఇప్పుడు ప్రూవ్ చేశావుగా. అంటే ఇప్పటి వరకు నేను మనిషిని కాదు అనుకున్నావా?" లేదు, అస్సలు అనుకోలేదు. ఇన్నోసెంట్ గర్ల్ అనుకున్నాను. కానీ రౌడీ పిల్లవని తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో అంటుంటే నోటి మీద చెయ్యి వేసుకొని చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? నువ్వేంటి ఇంతకు ముందు వరకు ఇన్నోసెంట్లా బిహేవ్ చేసి ఇప్పుడేంటి శివంగిలా తయారయ్యావు? అవును, నేను ఇదే ఇలాగే ఉంటాను. నువ్వు అలాంటి వాళ్ళని చూస్తూ నన్ను నెగ్లెక్ట్ చేస్తే అలాగే శివంగిని అవుతాను. నిన్ను నెగ్లెక్ట్ చేస్తానని చెప్పానా? చెప్పలేదు. కానీ ఆ ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అవి ఇంటర్నెట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి మొబైల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. నా ఇష్టంతో ఉంచుకున్న ఫొటోస్ కావవి. నిజమా అనింది మెరిసే కళ్ళతో. దీని సాడిజం తగలయ్యా. మీ ఆడళ్ళంతా ఇలాగే ఉంటారు కదే. ఏమో నాకు తెలీదు అనింది పెదాలు ముడిచిన పెదాలు ముద్దుగా అనిపిస్తుంటే ఇంత ముద్దుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టకు, మళ్ళీ ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటుంటే చప్పున పెదాలని చేతులతో మూసేసుకుంది. ఏం చేయాలే, డోంట్ వరీ అంటుంటే హమ్మయ్య అని పెదాలపై చేతులు తీయగానే చటుక్కున ముద్దిచ్చి కన్ను కొట్టాడు. గుడ్లు పెద్దవి చేసి అతని గుండెలపై పిడికిలితో గుద్దింది. ఆమె చెయ్యి పట్టి ఒడిలోకి లాక్కొని, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు అన్నాడు. కొట్టడం ఆపి అతని చర్యకి చెమట పట్టేస్తుంటే గొంతులో మాట బయటకు రాలేదు. అతని స్పర్శ వెచ్చగా తగులుతోంది. దానికి ఆమె ఒళ్ళు పులకరించింది. చెప్పు అన్నాడు హస్కీగా. అర్థం కాకుండా బేలగా చూసింది. నువ్వు కూడా అలా తిని నీ బాడీ స్ట్రక్చర్ని పెంచుతావా నేను వచ్చేసరికి అన్నాడు. అతని మాటలకి ఒంట్లో ఏదేదో జరుగుతుంటే కళ్ళు గట్టిగా మూసి దోసిట్లో ముఖం దాచుకుంది. ఆమె సిగ్గు అతనికి నచ్చేస్తుంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకొని లావుగా అవ్వాలి అంటుంటే అతని గుండెలపై చెయ్యి దూరం నెట్టి ప్లీజ్ అనింది. ఇక ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని బుగ్గకి చిరుముద్దిచ్చి నేను చెప్పింది మర్చిపోకు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తుంటే కన్ను కొట్టాడు. ముడుచుకుపోయింది. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.